రైట్. ఇక మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వికారాబాద్ జిల్లా కుల్కచర్లలో విషాదం చోటు చేసుకుంది. గిరిజన బాలుర వసతి గృహంలో విద్యార్థి దేవేందర్ అనుమానాస్పద మృతి చెందాడు. చనిపోయిన స్టూడెంట్ 10వ తరగతి చదువుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక రాత్రి పడుకున్న విద్యార్థి ఉదయం లేవలేకపోవడంతో హాస్టల్ సిబ్బంది పరిగి ఆసుపత్రికి తరలించారు. అయితే విద్యార్థి చనిపోయినట్లుగా వైద్యులు తెలిపారు. మరోవైపు తమ కుమారుడి మృతిపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అటు హాస్టల్లో ఎలాంటి గొడవ జరగలేదని తోటి విద్యార్థులు చెబుతున్నారు. ఇటు పరిగి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద పేరెంట్స్ ఆందోళనకు దిగారు. ఆందోళన నేపథ్యంలో ఉన్నతాధికారులు ఆసుపత్రికి చేరుకుంటున్నారు. गाड़ी किसका है वो? ఆయన దేవదాస్ అనే పేరు 10th క్లాస్. నైట్ మాతో పాటు తిన్నాడు, చాయ్ తాగిండు, 10:30 కల్లా పనుకున్నాడు. మళ్ళీ మొదలు లేవలేడు, ఏం చేయలేడు. ఇంకా ఏమైంది ఇంకా ఇప్పుడు ఎప్పుడు చూసారు? ఇప్పుడు పొద్దుగల మాకన్నా అందరికన్నా మేము తొందరగా వేసింది 4కి. ఇప్పుడు లేపని ఏమైంది ఎందుకు లేవు కానీ పోతే అడిగితే చూస్తే మొత్తం చూసిపోయిండు. కింద సార్ వచ్చిండు, చూసిండు. ఏమన్నా అంబులెన్స్ ఫోన్ చేసి వస్తే వాళ్ళ అమ్మ నాన్న అట్లా తెలుస్తుంది. ఆడుకున్నాడు, తిన్నాడు, తాగిండు, అనుకున్నాడు కూడా. అంటే ఏమన్నా ఆరోగ్య సమస్యలు చాలా కట్టాడు అన్నమాట. ఏమి ఆయన కాదు, ఏమి కాదు. మాది మధుకృష్ణపల్లి తండ సార్. మా తమ్ముడు కుల్చర్ల ఎస్ట్ హాస్టల్లో ఉంటారు సార్. అయితే మా తమ్ముడు మాకు నైటే కాల్ చేసింది సార్. అయితే మంచిగా ఉన్నా అని చెప్పింది. అయితే ఏం చెప్పలేదు సార్. మాకు మార్నింగే ఫోన్ చేసినట్టు సార్ మా తమ్ముడికి, మా చిన్న తమ్ముడికి ఫోన్ చేసి ఏమైంది అంటే తమ్ముడికి హాస్పిటల్ తీసుకొచ్చిండ్రు అని చెప్పిందంట సార్. అక్కడికి వచ్చిన ముందే అప్పటి వరకు చచ్చిపోయాడని చెప్పింది సార్. అయితే మాకేమో తెలియట్లేదు. హాస్టల్లో వాడని సార్ ఏం చేస్తారో ఏమో తెలియదు సార్. ఇంతకుముందు గిట్ట అట్లనే అయింది సార్. అది అదే హాస్టల్లో మేము గిట్ట చదివి వచ్చినాం సార్. కానీ ఇంతకుముందు అయింది అది ఫస్ట్. ఇంతకుముందు ఎవరికి తెలియదు సార్. ఇప్పుడైతే ఏమైందో తెలియదు. కానీ మా తమ్ముడికి అయితే ఏమైనా కరెక్ట్ న్యాయం జరగాలి సార్. ఇప్పుడు 100% కొట్టిండు సార్ మా తమ్ముడికి. హాస్టల్లో ఎవరో కొట్టిండు సార్, 100% కొట్టిండు సార్. మా తమ్ముడికి జ్వరం లేదు, ఏం లేదు, కొట్టిండు సార్. కడుపు మొత్తం ఉద్దింది సార్. హాస్టల్లో పిల్లలు వీళ్ళ గిట్ట తెలుసు సార్, కానీ వీళ్ళు చెప్తలేరు సార్. హాస్టల్ పిల్లలు గిట్ట ఉన్నారు. వాళ్ళు ఆయన ఎంత వచ్చింది సార్. యాక్చువల్లీ 10th క్లాస్ నా దోస్తు దేవేందర్ వాడికి 10వ తరగతి వాడైతే రాత్రి అందరం మంచిగా ఉన్నాం. మనకి ఏం ఇన్ఫెక్షన్ అది ఏం లేదు. మంచిగా పనుకున్నాము. పొద్దుగా వెళ్ళేసి వరకు ఏమైందో మాకు అది సార్ సడన్గా అయిపోయింది. 7:30కి ట్రైన్ తీసుకోండి సార్. మన 6:30 మేము తీసేసాము. ఆఫ్ చేసి రావడానికి లేట్ అయింది. అందుకోసం లేట్ అయింది సార్. 10:30కి అందరం అందరూ అనుకొని అందరం అనుకున్నాం సార్. ఇదేం ఎవరేమనలేదు సార్. వాడు మంచిగా ఉన్నాం. ఇక పనుకునేటప్పుడు మాట్లాడుకుని పనుకున్నాం సార్. ఇక పొద్దుగా వాడే లేపుతుంటే మాకు రోజు ఈరోజు ఎందుకు లేపడని పోయి చూసి వాళ్ళ తల్లిదండ్రులు మాకేం తెలియదు సార్. వాడికి అక్కడ హాస్పిటల్ తీసుకొని సార్ పరిగి.